ఏంటమ్మో కాలనీలో అందరు కృష్ణాష్టమి హడావిడిలో ఉంటే నువ్వేంటి తిరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? పండుగ షాపింగ్ నేను చాలా ఖర్చు పెట్టేసాను అన్నావుగా. కొంపతీసి ఇప్పుడు పంచాయతీ పెట్టి నీకు తప్పేం లేదని నమ్మిస్తావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరిగానమ్మో. ఇంతకీ బిల్ ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది? $899. 899. అనుకున్నా నువ్వు 2 సార్లు లైన్ లో నుంచినప్పుడే డౌట్ వచ్చింది. ఆ మొహన్ ఒక బిల్లు పెట్టావు, ఇది రెండోదా? ఏంటి నువ్వు ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయో తెలుసా అక్కడ? నీలాంటిదే ఓ జీపూర్ ఫ్రీ అని 2 చీరలు కొనిందట. నేనేం అలా కొనలా, ప్రతి ఐటమ్ మీద $50 ఆఫ్ ఉంది. 100 పెంచి 50 తగ్గిస్తే ఎగేసుకుంటూ వెళ్ళిపోయావు. నువ్వు అలానే అంటూ ఉండు. నేను సెలెక్ట్ చేసిన బట్టలన్నీ చూసి మా ఫ్రెండ్ ఒక ఘాటైన కవిత రాసి పంపింది తెలుసా. అబ్బో ఘాటైన ఫ్రెండ్షిప్, ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. ఏమైనా తగ్గుతాలు చేయక్కర్లేదు, ఒక్కసారి చదువు నీకే తెలుస్తుంది. నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, నేను తరిస్తా. అమ్ము అమ్ము, నువ్వు సెలెక్ట్ చేస్తే బట్టలు దుమ్ము, లేచిపోతుంది నన్ను నమ్ము, అయిపోతారు ఇంకందరూ గమ్ము. దాంతో నీ తల మీద వచ్చింది పెద్ద కొమ్ము. దుమ్ము గమ్ము అన్నంటే అది కవిత్వం కాదు, కవిత్వం. అలా తీసుకొని వస్తావా? ఇప్పటికిప్పుడు కవిత చెప్పు చూద్దాం. ఈ లెవెల్లో చెప్పాలంటే నేను 1000 చెప్తా. ఫ్యాన్ ఇస్తే వస్తుంది గాలి, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఎలా ఇచ్చా? నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను చూడు, నా తప్పు.